హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. మనం ఈ మధ్య కాపీ ట్రేడింగ్ మీద ఒక సమర శంఖం అనేటువంటిది పూరించడం జరిగింది. అయితే వాస్తవాలు అనేటువంటిది నాకు మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ద్వేషం ఏమీ లేదు. అయితే పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు ఏదైనా సరే కొంతమంది కలవబల్లి మాటలు చెప్పేసేసి వాళ్ళు అమాయకంగా ఉండేటువంటి వాళ్ళని, సామాన్యుల్ని, చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా లబ్ధి పొంది వాళ్ళని కొంపలు ముంచేటట్టుగా చేస్తున్నప్పుడు ఒక అవగాహన కల్పించాల్సినటువంటి భావన, బాధ్యత నాకుంది అనేటువంటి కోణంతోనే నేను ఈ వీడియో అనేటువంటిది చేస్తున్నాను అనమాట. అంతేగాని నాకెవరు కూడా ఎటువంటి ద్వేషపూరితమైనటువంటి వ్యక్తులు లేరు. అందరూ నాకు సమానులే. బట్ మోసం అనేటువంటిది జరుగుతున్నప్పుడు మనం గనక దాన్ని ఖచ్చితంగా ఖండించకపోతే అది ఇంకా చాలామంది బలయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికీ చాలామంది కూడా వాళ్ళు నష్టపోయినటువంటి పాపం ఏకవరు పెడుతూ చెప్తూ ఉన్నారు. కానీ ఏదేమైనా ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. గతంలో మీకు లాభాలు వచ్చినాయి అంటే స్టాక్ మార్కెట్ అన్నాక లాభాలు నష్టాలు రావటం సహజం. ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఇన్ ద ట్రేడింగ్. ఇంతకుముందు వచ్చినాయి, ఇప్పుడు లాసులు పోయినాయి, మళ్ళీ పైకి వస్తాయి అని అంటే అసలు లాస్ అనేటువంటిది ఎంత ఉండాలి? మీకు ఒకేసారి ఎప్పుడైనా ఒక ట్రేడర్కి ఒకే రోజు మీరు ₹1,00,000 క్యాపిటల్ పెట్టారు. ₹1,00,000 క్యాపిటల్ పెట్టినప్పుడు మీకు ఒకే రోజు ₹1,00,000 లాభం వచ్చింది అనుకోండి. మరొక రోజు లక్షకు ₹2,00,000 పోయేటువంటి ప్రమాదం ఉంటుందనే కదా. ₹3,00,000 వస్తే ₹1,00,000 పోవటానికి కూడా పాసిబిలిటీ ఉంటుందట్టే కదా లెక్క. కాబట్టి స్టాక్ మార్కెట్లో లాభాలైనా నష్టాలైనా ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకొని రిస్క్ రివార్డ్ రేషియోలో మనం చేసుకోవాలి. అందులోనూ క్రిప్టో కరెన్సీని సిప్ సిస్టంలో అసలు చేయకూడదు. సిప్ అనేటువంటిది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇండియన్ స్టాక్ మార్కెట్స్, అంతేగాని క్రిప్టో కరెన్సీలో అసలు పనికే రాదు. ఎందుకనంటే గతంలో చాలా కాయిన్స్ వచ్చేసి అసలు కొలాప్స్ అయిపోయి అసలు లెగవనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సిప్ సిస్టంలో మనం చేసేటువంటి ట్రేడింగ్ అనేటువంటిది కరెక్ట్ అనేటువంటి విధానం కాదనమాట. సరే, ఇక్కడ మీరు చూడండి, అసలు ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి దాదాపుగా ఎంత మీరు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేసింది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసింది? దాదాపుగా $2,80,00,000. మరి ఇప్పుడు ఎంత మిగిలింది? $997, అంటే $2,000, ఒక $2,00,000 మిగిలింది. అసలు $2,80,00,000 ఎక్కడ? $2,000 ఎక్కడ? అంటే $2,80,00,000 ఎక్కడ? అసలు 2 లక్షలు ఎక్కడ? అసలు దీనికి దానికి అంత పొంతన అనేటువంటిది అసలు ఉందా? సరే, మీ లాస్ అనేటువంటిది ఎంత దారుణంగా ఉంది ఇక్కడ. 86% అనేటువంటిది లాస్ట్ 2 నెలల్లో 86% అనేటువంటిది డ్రాడౌన్ అయిపోయింది, అసలు నాశనం అయిపోయింది అనమాట. ఓన్లీ ₹100, ₹14 మిగిలినాయి. మరి దీన్ని కాపీ ట్రేడ్ అని అంటారా? మీరే ఆలోచించండి ఒకసారి. కాపీ ట్రేడ్ అనేటువంటిది ఎవరైనా ఒక మాస్టర్ ట్రేడర్ చేసేటప్పుడు దాన్ని చాలా అంటే చాలా సిస్టమేటిక్గా, చాలా విధి విధానాలతో చేయాలి. అంతేగాని కళ్ళు మూసుకొని ఎలా పడితే అలా చేస్తే చాలా అంటే చాలా మీకు క్యాపిటల్ అంతా ఇదైపోతుంది. అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ ఆర్డర్స్ అనేటువంటిది చూడండి. ఇప్పుడు ఆర్డర్స్ చూస్తే దాదాపుగా మాస్టర్ అకౌంట్లోనే ఇక్కడ చూడండి $8,626, $4,304, అంటే దాదాపుగా $13,000. $13,000 అంటే $13 లక్షల. ఆల్రెడీ ఇప్పుడు అకౌంట్ అనేటువంటిది 13 లక్షల లాస్లో నడుస్తుంది. సో అంటే ఒక 10 లక్షల క్యాపిటల్ పెట్టి, లేదంటే ఒక 5 లక్షల క్యాపిటల్ కనుక పెట్టి ఒక కాపీ ట్రేడర్ని, మాస్టర్ ట్రేడర్ని ఫాలో అవుతుంటే ఈ 5 లక్షలు కూడా సున్నా అయిపోయి ఉంటుంది. ఎందుకంటే లెవరేజ్ 1:200 కదా. అలాగే 10 లక్షలు పెట్టినా సరే సున్నా అయిపోతుంది. మీరు సున్నా కాకుండా ఉండాలి అని అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు దాదాపుగా ఒక 15 లక్షలు ఇప్పుడు పెడితే కానీ మీరు సున్నా కాకుండా ఉంటుంది. ఈ 15 లక్షలు కూడా ఎంతకు వచ్చి ఉంటుంది? ₹1.5 లక్షల వచ్చి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి తలాతోకాలైనటువంటి చేస్తూ ఉన్నప్పుడు ఒక అవగాహన అనేటువంటిది కల్పించాల్సినటువంటి అవసరం
ఈ మన ఛానలే ఆ పర్పస్తో మనం పెట్టామన్నమాట. కాబట్టి ఇటువంటి వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫాలో అవుతారా కాకుండా ఉంటారా అనేటువంటిది ఇక మీ ఇష్టం, మీ చాయిస్. మీరు ఎక్కడెక్కడో లాక్కొచ్చి పేక్కొచ్చి డబ్బులు పెడితే డబ్బులు పోయి బలోమని ఏడుస్తూ ఉంటే మీరు నాకు సలహాలు ఇవ్వద్దు, సూచనలు ఇవ్వద్దు, నాదిది అని చెప్పేసి అంటాం కూడా ఎంతవరకు ఒక హ్యుమానిటీ గ్రౌండ్ అనేటువంటిది కూడా ఇటువంటి వ్యక్తులకి లేదు. వీళ్ళు పక్కా కమర్షియల్ అని కోర్స్ కొంతమంది ఇక్కడ పర్టికులర్గా ఎవరిని అంటలేదు, కొంతమంది మేము పక్కా కమర్షియల్ అని చెప్పుకుంటున్నారు కదా. అయినా కూడా ఒక వ్యాపారం చేసేటప్పుడు కొన్ని నిబద్ధతలు, కొన్ని వాల్యూస్కి కట్టుబడి ఉండాలన్నమాట. మీకు అంతగా సోషల్ ట్రేడింగ్ అనేటువంటిది మీరు చేయాలి అని అనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. సోషల్ ట్రేడింగ్లోకి వెళ్తే మీరు సెర్చ్ కనుక చేస్తే ఇది ఇక్కడ వస్తే మోస్ట్ కాపీడ్ అనేటువంటిది. ఇక్కడ ఎంత అండి, 6,298 మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇక్కడ 6,298 మంది. వీళ్ళు రిటర్న్ ఎంత, 615% రిటర్న్ వచ్చింది. దీని మీద మీరు సెర్చ్ చేస్తే ఇప్పుడు ఎంత పెద్ద ఇన్వెస్టర్స్ అయినా ఎట్లా పెట్టారు, 10,567. అంటే మినిమం ఎంత ఉంది, $10 ఉన్నది. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఫీజు ఎంత, 5% ఫీజు. 5% ఫీజు. మీరేమన్నా 40%, 50%, మరలా మిమ్మల్ని ఫాలో కావాలంటే నెలకు ఒక 2,000, 3,000 మీకు చెల్లించాలి. మళ్ళీ మీ రిఫరల్ అంటే కొద్దిమంది వాళ్ళ రిఫరల్ లింక్ మీదే అకౌంట్ని ఓపెన్ చేసి ఉండాలి. ఇది ఎంతవరకు భావ్యం, ఎంతవరకు కరెక్టో మీరు ఒకసారి ఆలోచించండి. అంటే 6,299 మంది ఉంటే 10,560, అంటే రోజుకు ఒక $10, ఓ $15 అట్లా సంపాదిస్తున్నారు. పెర్ఫార్మెన్స్ ఫీజు ఎంత, 5%. అంటే ₹100 మీకు వస్తే ₹5 మాత్రం వాళ్ళకి ఇవ్వాలి. మరి కొద్దిమంది 50% కూడా అడుగుతున్నారు. 50% మాకు కావాలి అని అంటున్నారు. ఇంకా వేరే ఫీజులు ఉన్నాయి. మరి 50% మీకు ఇస్తే మీకు ఇప్పుడు మటాష్ అయిపోయింది కదా. మీరు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు క్యాపిటల్ పెట్టిన వాళ్ళు గుడిసున్నాయింది కదా. మరి మీ పోయిన దాంట్లో ఏమైనా ఇస్తారా? కాబట్టి ప్రాబబిలిటీ గేమ్ అనేటువంటిది లేకుండా చేస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ యందు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది నా యొక్క ఆలోచన. అటువంటి వాళ్ళ మీద మీరు అవగాహన కలిగించుకోండి. ఇంకా ఇంకోటి చూద్దాం. ఇది చూడండి, గోల్డ్ RISX మాస్టర్. మరి కాపీ ట్రేడింగ్లో వేరే వాడిని ఫాలో అవుతున్నా మీ అకౌంట్కి పెద్ద ప్రాబ్లం లేదని మీకు తెలుసు కదా. మరి ఇంత 50% ఇచ్చి గొల్లగొట్టుడు కొట్టి వీళ్ళు ఏమన్నా పెద్ద ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ట్రేడర్సా? వీళ్ళు ప్రపంచంలోనే మంచి ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎట్లాంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళు రిటర్న్స్ ఎంత వచ్చింది, 1600% అనేటువంటిది వచ్చింది. సో 3,317 మంది ఇచ్చేస్తే పర్ఫార్మెన్స్ ఫీజు ఎంత, 15%. అలాగే రిటర్న్స్ ఎంత వస్తుంది, రిటర్న్ ఎంత వస్తుంది, ఇక్కడ ఇచ్చారు కదా. రిటర్న్ అనేటువంటిది 1600% వచ్చింది. 1600% అంటే ₹1,000 పెడితే ₹16,000 వచ్చినట్లు లెక్క. ఇది స్కాల్ప్ గోల్డ్ అనేటువంటిది. ఇది 30% అనేటువంటిది ఉంది రిటర్న్స్ వాళ్ళ కమిషను. కానీ ఇది ఎంత రిటర్న్, 25,212% అనేటువంటిది ఉంది. సో ఇంత ఇదిగా ఇన్ని రకాలుగా ఉంటే ఎవరో చెప్పినటువంటి మాటలు, మాయ మాటలు, ఇటువంటివన్నీ వినేసేసి వాళ్ళని బ్లైండ్గా నమ్మి లక్షలు ఎట్లా పెడతారండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్కళ్ళ మాటలు ఇదంతా ఏంటి, ఎంత బాధేస్తుంది. 10 లక్షలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటట్టయితే మీకు ఇంత హాయిగా ఇండియన్ మార్కెట్లో స్టాక్స్ కొనుక్కొని ఆడ పడేసేయండి. ఇప్పుడు ఏమైంది, మీరు 10 లక్షలు పెట్టారు, అంతా గుడ్సున్నాయి కూర్చుంది, మీ జీవితాలు చిన్నాభిన్నం అయిపోయినాయి. చాలామంది కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటున్నారు. మీ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇది ఒక అవగాహన అనేటువంటిది తెచ్చేటువంటి విషయం అన్నమాట. ఈ అవగాహన అనేటువంటిది మీకు కల్పించడం కోసమే నా వంతుగా నా ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా చాలామంది మనం చాలా అవేర్నెస్ ఇది చేసినప్పుడు చాలామంది ఏమన్నారంటే నాతో చాలా వ్యతిరేకంగా సదరు ఇప్పుడు కుక్కలు, నక్కలు అనేటువంటి వ్యక్తులు కూడా నన్ను బండబూతులు తిట్టి, నన్ను నానా రకాలుగా హింసించి, వీడియోస్ చేసి, నన్ను ఇంట్లో వాళ్ళందరినీ తిట్టి అంతా ఇది చేసి నారే. ఈ రోజున వాళ్ళందరూ ఫేక్ అని మీకు అర్థమైంది కదా. వాళ్లే కరెక్ట్ అయిన వాళ్ళు, మంచి వాళ్ళు కనుక అయితే ఈ రోజున వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉండేవాళ్ళు కదా.
కానీ వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్ లేకుండా ఎందుకని మాయమైపోయారు? ఒకసారి ఆలోచించండి. స్టాక్ మార్కెట్‌లో, యూట్యూబ్‌లో నిజాయితీగా మనం చాలా కాలం నుంచి చాలా మంచిగా ఉంటూ ఉన్నాం. కాబట్టి మనలాంటి వాళ్ళకి సపోర్ట్ అనేటువంటిది చేయాలి గానీ, పక్కాగా ఇప్పుడు గతంలో చేశారు. గతంలో ఎన్నో బ్యాంక్ నిఫ్టీలో ఇదిగో మీరు రూ. 100 పెట్టండి, ₹1,00,00,000 సంపాదించండి. 5,00,00,000 సంపాదిస్తాను, 10,00,00,000 సంపాదిస్తాను. ఇదిగో మీకు కలల సౌధం ఇక్కడున్నది, కలల కారు ఇక్కడుంది, కలల బైసికిల్ ఇక్కడుంది అని చెప్పేసేసి వీడియోలు చేసి నానా గందరగోళం చేస్తే, ఆటన్నింటి నుంచి ఎంతోమంది నష్టపోతే, ఇప్పటికీ కూడా తెలుసుకోకుండా కనీసం ఒక చార్ట్‌ను కూడా అనాలిసిస్ చేయలేనటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకని బ్లైండ్‌గా నమ్మేసి మీ జీవితాలని, మీ డబ్బుని, మీ కుటుంబాలని గుల్లగా చేసుకుంటారు? కాబట్టే నేను చెప్పేదేందంటే, ఇదిగో ఇక్కడున్న చాలామంది ఉన్నారు ఇక్కడ. కేవలం 5%, 10%, 20% రిటర్న్స్ మాత్రమే తీసుకునేటువంటి వాళ్ళున్నారు. వీళ్ళు పక్కా ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్ ట్రేడర్ అంటే పక్కాగా సుభాషిష్ పాణిని, పవర్ ఆఫ్ స్టాక్స్‌ని, వీపీ ఫైనాన్షియల్స్‌ని, ఇంట్రాడే హంటర్‌ని వీళ్ళందరిని తీసుకోండి. ఒక రిస్క్ అనేటువంటిది మెయింటైన్ చేస్తారు. రిస్కే లేకుండా వేగంగా తీసుకొని పాని నువ్వు పొద్దున్నే లేగంగానే డబ్బులు కుప్పని నీ జేబులో వేసుకొని ఇదిలో చేసుకో అని చెప్పేసేసి చెప్పేటువంటి వ్యక్తుల్ని మీరు ఎంత పిచ్చిగా ఇంకా ఎందుకు నమ్ముతారు? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ అందరికీ ఒకటే చెప్పేది. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ యొక్క ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే మిమ్మల్ని బాగా మోసపూరితంగా చేసేసేసి మీ యొక్క క్యాపిటల్ మొత్తాన్ని గుల్లగుల్ల చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, అటువంటి వాళ్ళ యొక్క ఉచ్చు నుంచి బయటికి రండి. ఇదే నేను ఇస్తున్నటువంటి పిలుపు. మీ జీవితాలని, మీ కుటుంబాలని చిన్నాభిన్నం చేసుకోవద్దు అనేటువంటిదే నా ప్రగాఢ ఆకాంక్ష. కాబట్టి ఇంకా నంబర్ ఆఫ్ వీడియోస్ ఈ అవేర్నెస్, దీని మీద అవేర్నెస్ తీసుకొని రావడానికి ఖచ్చితంగా ప్రయత్నం అనేటువంటిది చేస్తాను. మీరు ఆదరించండి. ఇది ఏదో సుత్తి సొల్లు లాగా కాకుండా ఒక అవేర్నెస్ తెచ్చే విధంగా, మిగతా వాళ్ళకు కూడా ఒక కనువిప్పు కలిగే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మరలా వద్దాం.